పేరు? నా పేరు వెంకటేష్. ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్? నిడమానూరు నుంచి, గన్నవరం దగ్గర. ఓకే, గన్నవరం దగ్గర. అటెండ్ అయ్యారా ఇంటర్వ్యూకి? ఇంకా అటెండ్ అవ్వాలి, ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకున్నా. చేపించు. ఎట్లా అనిపిస్తుంది జాబ్ మేళకి రావడం? ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లన్నీ? ఇక్కడ ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్క రోజులో అంటే జాబ్ మేళ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. క్రౌడ్ బాగా వస్తున్నారా స్టూడెంట్స్, ఎంప్లాయ్మెంట్ అదే అన్ఎంప్లాయ్స్ అందరూ? చాలా మంది వస్తున్నారు. ఏం చెప్తారు లోకేష్ గారికి? ఎందుకంటే లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో పెట్టారు, ఎవరు కూడా అన్ఎంప్లాయ్స్ ఎవరు ఉండకూడదు, మాక్సిమం వరకు తగ్గించాలని చెప్పి. పర్లేదు, పరిపాలన అంటే బాగా చేస్తున్నారు. గత గవర్నమెంట్ ఎలా ఉండేది? ఇట్లాంటివి ఏమి ఉండేవా? జాబ్ మేళలు పెట్టేవారా? అసలే అండి జాబ్ మేళ అంతగా ఏం పెట్టలేదు. ఈ ప్రభుత్వం రాగానే బాగా జాబ్ మేళ నిర్వహించారు. నిరుద్యోగులకు కొంచెం ప్రోత్సహిస్తున్నారు బాగా. మేడం గారు మీ పేరండి? శివనాగేశ్వరి అండి, తిరువీధుల. ఎక్కడి నుండి వచ్చారండి? మా లోకల్ మంగళగిరి అండి. లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ. సో ఎవరిని అమ్మాయిని తీసుకొచ్చారు? అవునండి. ఏంటంటే క్వాలిఫికేషన్ ఏంటి అసలు? మా పాప బీటెక్ అండి. అంటే ఎలా అనిపిస్తుందండి మంగళగిరిలోనే ఎంత పెద్ద జాబ్ మేళ, 50కి పైగా కంపెనీలు, 5,000కి పైగా ప్లేస్మెంట్స్? ఇక్కడ పిల్లలు బయటికి వెళ్ళి ఎదుక్కునే దానికన్నా ఇది ఇంకా బాగుంది కదా. ఇక్కడ లోకేష్ గారు ఇలా పెట్టడం బాగుంటది. బయట దాకా వెళ్ళకోకుండా మా పిల్లలు ఎక్కడికెక్కడికి వస్తే ఇంకా చాలా ఆనందం కదండి. అంటే ఎంతమంది ఎప్పుడైనా ఇలా మంగళగిరిలో ఎంత పెద్ద జాబ్ మేళ ఎప్పుడైనా నిర్వహించారండి? లేదండి, నాకు తెలిసి అయితే లేదు, ఇదే ఫస్ట్ టైం. లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? ఐటీ మినిస్టర్ గా ఉన్నారు ఆయన. ఐటీ వాళ్ళని పైకి తీసుకురావాలనే కదా ఇప్పుడు ఇక్కడ జాబ్ మేళ పెట్టింది, అందుకని. గత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో ఉద్యోగాల విషయంలో ఏ గవర్నమెంట్ బాగుంది అనిపిస్తుంది మీకు? ఏ గవర్నమెంట్ అంటే మనకి లోకేష్ గారి గవర్నమెంటే బాగుంది. గతంలో ఎక్కడ ఇలాంటివి ఏమి నిర్వహించలేదు. నాకు తెలిసి అయితే లేదండి. మాకు ఇప్పుడు నాకు 40 years నేను వచ్చిన కానీ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇదే అన్ని ఎట్లా ఉన్నాయి? ఇవన్నీ బాగానే చేశారా? బాగుందండి. అందరూ ఎక్కడెక్కడ స్టాఫ్ ని పెట్టారు, వాలంటీర్స్ ని అన్ని ఉన్నాయి. అంటే లోకేష్ గారు ఇంత ముందు చెప్పారు 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామంటే మేము అధికారంలో వస్తే 5 ఏళ్ళు అని చెప్పి. దానిలో భాగంగా ఇవన్నీ బాగా జరుగుతున్నాయి అనుకోవచ్చా? అవ్వచ్చు. ఇవన్నీ అయితేనే ఇక్కడ పిల్లలందరూ సెలెక్ట్ అయితే ఇక్కడ జాబ్ వచ్చేస్తుంది కంపల్సరీగా. పక్కనే అమరావతి కూడా రాజధాని ఉంది, బాగా డెవలప్ చేస్తామని చెప్తున్నారు బాబు గారు. చేస్తారండి, ఫస్ట్ చేశారుగా, ఇప్పుడు ఇంకా మళ్ళీ డెవలప్ చేస్తారు. చేయకుండా గతంలో ఎక్కడ కూడా మనకు రాజధాని లేదు, అభివృద్ధి లేదని ఈ విధంగా అనేవారు కదా. సో ఇంకా బాగా డెవలప్ అవుతుంది అనుకోవచ్చు. అవుతుంది. మీరు చెప్పండి, మీ పేరు? ప్రతిభా. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? ఫేస్ చేశారా? లేదండి. ఎలా అనిపిస్తుంది జాబ్ మేళాలు? ఇంత ముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారు? ఇదే మొదటిసారి? ఇదే ఫస్ట్. అంటే ఈ జాబ్ మేళా లోకేష్ గారు 50కి పైగా కంపెనీలు, 5,000కి పైగా ప్లేస్మెంట్స్, అంటే ఒకే రోజు ప్లేస్మెంట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోతున్నాయి. అండ్ ఆఫర్ లెటర్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు, ఇంకా డిలే ఏం లేదు. సో ఓవరాల్ గా చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అంటే ఇదే ఫస్ట్ టైం కదా, కరెంట్లీ పర్సూయింగ్ 4th year కదా నేను. ఇదే ఫస్ట్ టైం రావడం వల్ల 1 dayలో అంటే బెటర్ అని చెప్పచ్చు. చాలా మంది చదువుకుని ఖాళీగా ఉండే వాళ్ళకి ఇదంతా ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చా? అవును. ఎలా పనిచేస్తున్నారు లోకేష్ గారు? మీ కాన్స్టిట్యున్సీ, మీ ఎమ్మెల్యే తర్వాత అందరికి స్టూడెంట్స్ వైజ్ అయితే లోకేషే బెటర్ మాకు. అంతే. బాగా చేస్తున్నారు ఐటీ మినిస్టర్. చాలా బాగా చేస్తారు. ఆయన రీసెంట్ గా అబ్రాడ్ కూడా వెళ్ళారు, అమెరికా వెళ్ళి అక్కడ ఉన్న చాలా కంపెనీస్ అధినేతలతో మాట్లాడారు. టీసీఎస్ కూడా వైజాగ్ తీసుకొచ్చారు. ఒక 2-3 months లో కూడా అది స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అవును, చేస్తారు ఖచ్చితంగా, చెప్పినవన్నీ చేస్తారు. ఇది సెకండ్ టైం కూడా జాబ్ మేళా పెట్టడం. ఫస్ట్ టైం ఎక్కడో పెట్టారు, మేము మిస్ అయ్యాము. ఇది సెకండ్ టైం. ఓవరాల్ గా ఎలా ఉంది చంద్రబాబు గారు ప్రభుత్వంలో? ఎలా అనిపిస్తుంది ఈ గవర్నమెంట్? మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే కొంచెం స్టూడెంట్స్కైనా జాబ్స్ అండ్ మా కాలేజెస్ డెవలప్మెంట్ కానీ అదంతా ఇప్పుడే కొంచెం బాగుంది. అంటే చంద్రబాబు నాయుడు గారిని విజనరీ లీడర్ అంటారు. ఆయన టెక్నాలజీ పరంగా కొంత ముందు నిలబడతారు, ముందు ఉంటారని చెప్తుంటారు కదా. అవును, అసలు హైదరాబాద్ కంపెనీస్ తెచ్చింది కూడా ఆయనే కదండి. పొద్దున్న అమరావతి కూడా అంటే మన ప్రస్తుతానికి అయితే బయట రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు, అంటే ఐటీ సెక్టార్కి సంబంధించి. ఇన్ ఫ్యూచర్ అమరావతిలోనే చేసుకోవచ్చు అనుకోవచ్చు? అనుకోవచ్చు, పక్కా. లోపొద్దు అంటారా? అవుద్ది. మేడం గారు మీ పేరు? కల్పన. ఎక్కడి నుండి వచ్చారండి? పెదవడ్లపూడి నుంచి వచ్చాను. ఎట్లా తెలిసిందండి ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అండ్ మా నియోజకవర్గమే కాబట్టి మాకు ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోయింది. మీ నియోజకవర్గం బాగా ఓన్ చేసుకుంటున్నారా లోకేష్ గారిని? ఓన్ చేసుకోవాలి కదా, అన్న అని పిలిచినప్పుడు ఓన్ చేసుకోవాలి, కుటుంబ సభ్యులు అయిపోతారు. ఎన్నికల్లో ఓడిపోయారుగా ఇక్కడే. ఓడిపోయిన చోట గెలిచి చూపించాం కదా, తప్పే ఉంది అందులో.
బాధపడం అనమాట, ముందుకు పోతూ ఉంటాం, ఆగేదే లేదు. ఎట్లా అనిపిస్తుంది? లోకేష్ గారు ఇంత ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి అయితే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఈ రోజు అయితే జాబ్ మేళా నిర్వహించారు. ఏమనిపిస్తుంది అసలు? ఏదంటే ఎన్నికల ముందు చెప్పింది చాలా మంది పట్టించుకోరు, గెలిచేసాం కదా అని, అంటే అయిపోయిన తర్వాత కూడా దాన్ని తీసుకొని ఈ విధంగా చేయడం. ఓకే, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటానికి ఇది స్టెప్ 1 అనమాట. రాబోయే తరాలకి మంచి భవిష్యత్తును కల్పించే అన్న ఉద్దేశంతో నారా లోకేష్ అన్న చేసిన ప్రమాణాన్ని స్టెప్తో వేసేసేసి నిరూపించుకున్నారు. చాలా మందికి వేకెన్సీస్ వచ్చాయి, ఆఫర్ లెటర్స్ కూడా తీసుకొని వస్తున్నారు. అండ్ నేను అందులో భాగంగానే ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాను. అండ్ నేను ఇంకా ఫేస్ చేయలేదు, బట్ డెఫినెట్లీ వస్తుందన్న హోప్ అయితే నాకుంది. ఇక్కడ అంతా ఓకే, చాలా బాగుంది, చాలా నీట్గా అరేంజ్ చేశారు, సాఫ్ట్గా వెళ్ళిపోతుంది ప్రాసెస్ అనేది. ఆల్రెడీ మనం వింటున్నాం, స్టేజ్ పైన అనౌన్స్ చేస్తున్నారు. ఎవరైతే ఇంటర్వ్యూ ఫేస్ చేసి సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఎక్కడ స్టేజ్ మీద డయాస్ మీద ఇచ్చేస్తున్నారు. అంటే చాలా వరకు ఏంటంటే ఇట్లా జాబ్ మేళ నిర్వహిస్తారు కానీ వెంటనే ఆఫర్ లెటర్స్ ఇవ్వడం, తర్వాత అట్లా నామకే వాస్తేగా ఏదో పెడుతుంటారు. కానీ ఇది అట్లా కాకుండా చాలా సీరియస్గా వెంటనే ఇవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఓకే, ఇచ్చిన మాట వేసిన అడుగు మాకు ముందు నుంచి వెనక్కి తీసుకునే అలవాటే లేదు. కాల్ చేస్తాం అనేసి అంటారు, కాల్ కోసం ఒక నిరుద్యోగి ఎదురు చూస్తామంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం ఇప్పుడు పెడతారని ఎదురు చూసినట్టుండిద్ది. ఇక్కడ ఆకు మేమే వేస్తాము, ఆహారం మేమే ఇస్తాము, ఆఫర్ లెటర్ కూడా మేమే ఇస్తున్నాము. అన్న అంటే మేమంటే అన్నే, అన్నంటే మేము. సో మేమే చేస్తున్నాం కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏ నిరుత్సాహం లేకుండా వెనక్కి తిరిగి వెళ్తున్నారంటే అన్న ఇచ్చిన స్టెప్ అనమాట, అన్న ఇచ్చిన భరోసా. ఎలా ఉందండి లోకేష్ గారు వర్కింగ్? ఎందుకంటే ఐటీ మినిస్టర్గా ఉన్నారు అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ కూడా ఆయనే ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. చేసే ప్రతి పనిలోనూ ప్రజలను గుర్తుపెట్టుకొని ప్రజలు వేసిన ఓటుకి వాల్యూ ఉంది అనేసి నిరూపించడంలోనూ మా అన్న అయితే సాగిపోతున్నాడు. వెనకడికి వేసే ప్రసక్తి లేదు. చెప్పిన మాటని ఎవరన్నా తప్పుతారేమో కానీ ప్రతి ఒక్కళ్ళు వేసిన ఓటుకి న్యాయం చేస్తానంటూ మా అన్న పరుగులు తీస్తున్నాడు. నడవడం గడగ పరుగులు తీస్తున్నాడు అనమాట. చాలా వరకు గతంలో ఐటీ మినిస్టర్ ఉన్నారు. గత ఐటీ మినిస్టర్కి తేడా అంటే ఏం చెప్తారు అసలు? కంపెనీలు తీసుకొచ్చి నుంచే పెట్టారు కదా, ప్రజలు యువతే చెప్తారు అనమాట. నుంచే పెట్టారు, ఇస్తున్నారు, ఆఫర్ లెటర్స్ కూడా చేతిలో ఉంటున్నాయి. అంటే ఎవరికి ఊరికి ఎవరు కదా, ఎవరి స్కిల్ని బట్టి వాళ్ళకి జాబ్ అనేది ఫ్లెక్సీలు కట్టి మరీ చూపించారు. నీ జాబ్ ఇది, నువ్వు దీనికి ఎలిజిబుల్ అవుతావు, నీకు ఇంకా ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి అనమాట. ముందు ఒక 2 మంత్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అనేసి చెప్పారు. దాని ప్రకారమే నిరుద్యోగులకి ఉద్యోగ భరోసా ఇచ్చిన అన్న లోకేష్ అన్న ఇస్తున్నారు. 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది యువతకు సంబంధించి? స్టార్టింగ్లోనే చూపించేశారు కదా, యువతే ముందు దేశానికి తొలిమెట్టు, వాళ్ళకే ఫ్యూచర్లో ఏదైనా యూజ్ ఉంటుంది యూత్ ద్వారా అనేసి. లేదు ప్రజలకు ఏదైనా చేయాలి, తల్లిదండ్రులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఎవరికన్నా యూజ్ ఉంటుంది అనేసి ఇన్ని కంపెనీస్ తీసుకొచ్చి ముందు నుంచే పెట్టారు. ప్రజలే ఎన్నుకుంటారు, ప్రజల్లో ఉన్న నిరుద్యోగులు తెలుసుకుంటారు, నిరుద్యోగుల ద్వారా ఉద్యోగాలను కల్పించి వారికి దేశానికి వెన్నుముకగా చేస్తారు నారా లోకేష్ అన్న.